హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ ఈ డీఐవైలో ఇక్కడ కనిపిస్తున్న బ్యూటిఫుల్ తులిప్ బొకే రెడీ చేద్దాం పదండి. అండ్ ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇది బెస్ట్ ఔట్ ఆఫ్ వేస్ట్ డీఐవై అని కూడా చెప్పొచ్చు. ఇంట్లో మనం ఈ ప్లాస్టిక్ కవర్స్‌ని యూజ్ చేసే ఉంటాం కదండీ! ఏదో ఒక పర్పస్ మీద. అంటే ఈ పాలిథీన్ కవర్స్ అంతాను. అండ్ దీన్ని ఇలాగైతే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా వైర్ ఉంటది కదా! ఓల్డ్ వైర్ దీన్ని ఇలాగ మధ్యలోకి డివైడ్ చేసినప్పుడు మనకిక్కడ లోపల అల్యూమినియం వైర్స్ షేడెడ్‌లో ఉంటాయన్నమాట. వీటిని మనం ఈ డీఐవైలో యూజ్ చేసేసుకోవాలి. అండ్ ఇవి మంచి రోల్‌ని ప్లే చేస్తాయన్నమాట ఈ డీఐవైలో. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా కేర్‌ఫుల్‌గా తీసేసుకుంటే మనకు థిన్ వైర్స్ అనేటివి బయటకొస్తాయి. అండ్ వీటిని ఇక్కడ యూజ్ చేసేసుకోవడానికి బావుంటాయి. అండ్ చూపిస్తున్నాను కదా! ఇలాగైతే ఉంటాయన్నమాట. అండ్ వీటిని మంచి సైజులో ఒక సైజ్ తీసేసుకొని ఇలాగ కట్ చేసేసుకోవాలి బంచ్ ఆఫ్ వైర్ లాగా. ఈ పౌడర్ బాటిల్‌ని యూజ్ చేసేసుకొని ఇక్కడ సైజ్ అంతా మెజర్ చేసేసుకుంటున్నాను. అంటే సో దట్ మనకు ఫ్లవర్ అనేది మంచి షేప్‌లో ఎగ్జాక్ట్ షేప్‌లో అనేది వస్తది. అండ్ ఇలాగ చేసేసుకున్న తర్వాత ఇట్లా కొంచెం వంపేసుకోవాలి. అండ్ తులిప్ షేప్ రావాలి కాబట్టి. అండ్ ఇలా చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఇలాగ రెడీ చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కవర్ ఉంది కదా! దాన్నైతే ఇలాగ పెట్టేసుకొని దీని చుట్టూరా థ్రెడ్‌తో సెక్యూర్‌గా టై చేసేసుకోవాలి. సో దట్ మనకు మంచి పెటల్స్ అనేటివి వస్తాయి. ఇలాంటి సింపుల్ డీఐవైస్ అంతా మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. డెఫినెట్లీ నా ఛానల్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ నాలాంటి చిన్న యూట్యూబర్‌ని మీరు సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. అండ్ ఇలాగైతే మొత్తం ఇలా టై చేసేసుకోవాలి. చేసేసుకుంటే మనకు మంచి పెటల్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ మిగిలిన వాటిని కూడా ఇలాగైతే రెడీ చేసేసుకోవాలి. అండ్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ముందుగా చూపించిన వైర్ ఏదైతే ఉందో దాన్ని 2, 3 ఫోల్డింగ్స్ వరకు ఇలా పెట్టేసుకొని అండ్ దీన్ని ఇలాగైతే మొత్తం చుట్టేసుకోవాలి. సో దట్ అది స్ట్రాంగ్‌గా ఉంటదనేసి. అండ్ ఇలా చుట్టేసుకున్న తర్వాత పెటల్స్ ఉన్నాయి కదా! వాటిని ఇలాగ రివర్స్‌లో పెట్టేసి థ్రెడ్‌తో సెక్యూర్‌గా టై చేసేసుకోవడమే. అండ్ ఇక్కడ ఒక్క ఫ్లవర్‌కి నేను 7-8 పెటల్స్ అంతా పెట్టేసుకుంటున్నాను. అండ్ మన దగ్గర ఉన్న ఫ్లవర్స్ పెటల్స్‌ని బట్టి మనం దాన్ని రెడీ చేసేసుకోవచ్చు. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత మంచిగా టై చేసేసుకోవాలి థ్రెడ్‌తో. సో దట్ అది మంచిగా ఉంటదనమాట. అండ్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలాగైతే ఫోల్డ్ అవుట్ చేసేసుకుంటే మనకు తులిప్ షేప్ ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇలాగైతే ఉంది కదా! అండ్ దీన్ని కొంచెం ఇలా బెండ్ చేసేసుకుంటే మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగ 4 ఫ్లవర్స్ అనేటివి రెడీ చేసేసుకున్నాను. అండ్ ఇవి నచ్చాయా? ఎలా ఉన్నాయో కామెంట్‌లో కూడా చెప్పండి. అండ్ గ్రీన్ కలర్ కవర్ ఉంటది కదా! దీన్ని ఇలాగైతే కట్ చేసేసుకొని చిన్న పార్ట్ లాగా కట్ చేసేసుకొని దీన్ని మనం ఆ ఫ్లవర్ కిందన యూజ్ చేసేసుకోవాలి. అండ్ మనకు కొంచెం రియలిస్టిక్‌గా కనిపించడానికి. అండ్ ఇలా పెట్టేసుకొని మొత్తం చుట్టేసుకోవాలి. అన్నింటికి ఇలా చుట్టేసుకోవాలి. అండ్ ఈ డీఐవైకి నేను 100 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. అండ్ ఆ రీచ్‌ని నేను రీచ్ అవుతానని అనుకుంటున్నాను. ఇలాగైతే మొత్తానికి 4 ఫ్లవర్స్‌కంతా కింద సెట్ చేసేసుకోవాలి ఇలాగ గ్రీన్ కలర్ కవర్‌తో. అండ్ ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇలాగైతే ఉంటది. అండ్ ఆల్మోస్ట్ మన డీఐవై కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ ఫ్లవర్స్ ఎలా రెడీ చేసేసుకున్నామో అలాగనే దీనికి లీవ్స్ కూడా రెడీ చేసేసుకోవాలి. అండ్ ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత దీనికి టై చేసేసుకోవడమే. అండ్ ఒక్కదానికే నేను ఇక్కడ లీఫ్ యాడ్ చేశాను. కావాలంటే మీరు అన్నింటికి లీఫ్ యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇలా యాడ్ చేసేసుకుంటే చూడండి ఎంత రియలిస్టిక్‌గా ఉన్నాయో. అండ్ ఇలాగా అన్నిటిని ఒక దగ్గరికి బంచ్ లాగా చేసేసుకుంటే మనకు మంచి తులిప్ బొకే అనేది రెడీ అయిపోతుంది. అండ్ గిఫ్టింగ్‌కి కూడా ఈ డీఐవై చాలా బాగుంటుంది. కిడ్స్‌కి కూడా చాలా నచ్చుతుంది. అండ్ ఇది బెస్ట్ ఔట్ ఆఫ్ వేస్ట్ కాబట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంతకీ ఈ డీఐవై ఐడియా మీకు నచ్చిందా? నచ్చితే ఎలా ఉందో కామెంట్‌లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి సింపుల్ డీఐవైస్ అంతా మనం కలిసి చేయాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మంచి మంచి డీఐవైస్ అంతా మనం కలిసి చేద్దాం. ఇది మన అవుట్‌డోర్ అవుట్‌పుట్. ఈ డీఐవై ఐడియా మీకు నచ్చింది కదా! నచ్చింది కాబట్టి ఈ డీఐవైకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్.